వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అవినీతి తెలంగాణలో అవినీతి ఒక్కొక్క అధికారిని పట్టుకుంటే మినిమం మొన్నే మాట్లాడుకున్నాం కదా, 100 కోట్లకి తక్కువ లేదు. అవినీతి చేయాలి అంటే దానికి పెట్టుకున్నటువంటి లిమిట్ 100 కోట్లు. తెలంగాణ జాతి సంపద. ఇంకొక తిమింగళం దొరికింది. రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్, బాలు మోహన్ నాయక్, ఏదో బాలు నాయక్ అని కూడా చెప్తున్నారు పేరు. ఏసీబీ చరిత్రలో అతిపెద్ద సోదాలు జరిగాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్లో ఆయన ఇంటితో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఆయనకి, ఆయన రిలేటివ్స్కి అందరికీ ఉన్నటువంటి 11 ప్రాంతాల్లో దాడులు, కోట్లాది రూపాయల ల్యాండ్ డాక్యుమెంట్స్, భారీగా నగదు, బంగారం, 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయినటువంటి అధికారి. అంటే ఇంక దీని మీద ఇంక వేరే ఏం మాట్లాడాలో తెలియట్లేదండి. R&B, ఇరిగేషన్, ఇది కాకుండా మొన్న జిహెచ్ఎంసి దీనికి సంబంధించి చూసాం కదా, అది అంటే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి వేలు పెట్టినా 100 కోట్లు. ఇంజనీర్ ఇన్ చీఫ్ వీళ్ళే 100 కోట్లు అంటే వీళ్ళ కింద ఉన్న వాళ్ళు ఇంకెంత తింటున్నారు, పైన ఉన్న వాళ్ళకి ఇంకెంత ఇవ్వాల్సి వస్తుంది. తెలంగాణ జాతి సంపద. టెండర్లో నిబంధనలు మార్చి ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కాంట్రాక్టర్లు, వాళ్ళందరికీ ఇవ్వడం, వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తులకి, సంస్థలకి కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఇవన్నీ చేశారు. బినామీ ఆస్తులు, లగ్జరీ విల్లాలు, ఫామ్ హౌస్లు, వీటికి సంబంధించినటువంటి పత్రాలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. అవన్నీ వాళ్ళు బయట పెట్టారు. కాంట్రాక్టర్ల లిస్టు కూడా బయట పెట్టబోతోంది ఏసీబీ అనేది వార్త తెలుస్తున్నటువంటిది. అమ్మ జాతిరత్నాలు, నా తెలంగాణ జాతిరత్నాలు ఎక్కడన్నా ప్రశ్నించడానికి పవన్ కళ్యాణ్ గారిని అక్కడికి వెళ్ళారుగా పల్నాడుకి. అక్క ఇక్కడ మరి మన పృథ్వీ గారు ఎక్కడా, శాంసన్ ఎక్కడా, రఘు ఎక్కడా, దాస శ్రీనివాస్ గారు ఎక్కడా, బక్క జడ్సన్ గారు ఎక్కడా, విమలక్క ఎక్కడా, పాశం యాదగిరి అన్న, నమస్తే అన్న ఎక్కడా, వీళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? 100 కోట్ల అవినీతి. దాదాపుగా ఒక 10 వార్తలు నేనే చెప్పుంటానండి. ఒక 10 వార్తలు దీనికి సంబంధించి విశ్లేషణ నేనే చేస్తుంటా. 100 కోట్ల క్లబ్ ఎక్కడి నుంచి? మన కాళేశ్వరం దీని దగ్గర నుంచి మొదలు పెడితే అందులో ఒక 4, ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకో 4, ఆల్మోస్ట్ 10. అంటే ఒక్కొక్కళ్ళకి వీళ్ళకున్నది ఆస్తులు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఇలా వేసుకుంటే దగ్గరగా ఈ 10 కేసుల్లోనే 2000 కోట్ల ఆస్తులు. మరి పవన్ కళ్యాణ్ గారు 2,70,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటిది, అప్పటికే క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి అనేక మంది నుంచి. దాంట్లో భాగంగా ఈయనకి అక్కడ నచ్చింది కొనుక్కున్నారు. ప్రభుత్వమే దాని మీద రిజిస్ట్రేషన్, ట్యాక్స్ ఇవన్నీ కూడా వసూలు చేసింది. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది. సరే, ఉమ్మడి రాష్ట్రం అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారి ఖాతాలో వేయాలి, విభజిత రాష్ట్రంలో కొన్నారు అంటే కేసీఆర్ గారి అకౌంట్లో వేయాలి. మొత్తానికి ప్రభుత్వానికి డబ్బు కట్టి ఆయన లెజిటిమేట్గా కొన్నారు. దాన్ని వీళ్ళు అది కబ్జా చేసేసాడు పవన్ కళ్యాణ్, ఎవడరా నువ్వు, నీకేంద్ర తెలంగాణలో పని అని మాట్లాడినటువంటి ఈ పెద్దలు, మేధావులు, మహానుభావులు, గొప్పవాళ్ళు, తెలంగాణ జాతి రత్నాలు, తెలంగాణ జాతి సంపదని ఒక దశాబ్ద కాలంగా దొబ్బి తింటున్నటువంటి మరి వీళ్ళ గురించి ఎందుకు రౌండ్ టేబుళ్ళు పెట్టరు? వేర్ ఈజ్ మిస్టర్ నాగేశ్వర్? తెలంగాణ వాదాన్ని నెత్తి మీద వేసుకుని తెలంగాణ బిడ్డగా నా మీద దాడి చేయడానికి వచ్చేస్తున్నారు, అది ఇదని చెప్పి యుద్ధం ముగిస్తానన్నటువంటి నాగేశ్వర్, వేర్ ఈజ్ హీ నవ్? ఎక్కడ ఈ 100 కోట్ల క్లబ్ గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకని రారు దీని మీద? దానికి ఆన్సర్ ఉండదు. కానీ ఎవరన్నా వచ్చి, వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తారు, వాళ్ళ పార్టీ ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇక దాని మీద ఆంధ్రోడి పెత్తనం ఇంకోటి అని మాట్లాడతారు, జాతి సంపద అని మాట్లాడతారు, కోడికుంటున్న కోడి చెరువున. ఎక్కడ తెలంగాణ రక్షణ సేన 100 కోట్ల అవినీతి బయటపడింది. మళ్ళీ ఇది కేవలం ఈ 2 ఏళ్లలో చేసింది కాదు, ఈ 12 ఏళ్లలో చేసినటువంటిది, దాని ఫలితంగా వచ్చినటువంటిది 100 కోట్ల అవినీతి. ఎక్కడ మరి? ఇందులో రక్షణ సేన మాట్లాడడానికి లేదు, ఎందుకంటే బాపు కదా అప్పుడు ముఖ్యమంత్రి, బాపు ఆధ్వర్యంలోనే కదా పనిచేసినారు వీళ్ళందరూ. సో అప్పుడు మరి రక్షణ సేనకి అధినేత్రి కూడా ఆ రోజు ఆతానులో ముఖ్యంగా మొన్న ఈ మధ్యనేగా రిజిగ్నేషన్ ఇచ్చొచ్చింది. కాంగ్రెస్ హయాంలోనే కదా రిజిగ్నేషన్ ఇచ్చింది ఆవిడ. బీఆర్ఎస్ హయాంలో ఆవిడ కూడా పాత్ర ఉంది కదా ప్రభుత్వంలో. సో అందువల్ల వాళ్ళు కూడా ఇందులో మాట్లాడరేమని అంటే మళ్ళీ బాపు మీదకి పోతుంది. కాబట్టి ఈ తెలంగాణ జాతి రత్నాలన్నీ కూడా ఎవరు మాట్లాడరు. ప్రతిసారి ప్రతి అధికారికి సంబంధించి బయటకు వస్తుంటే ఒక్కొక్కళ్ళు 100 కోట్లు అంటే ఇది తెలంగాణ ప్రజల సొమ్ము. మరి పంచుకోవడానికి ఏం అధికారం ఉంది వీళ్ళకి? ఇలాగా దీన్ని ప్రశ్నించరు. మాకు ఇది ఇది
తీసుకుంది మావాడే కదా, మావాడేగా చేసింది. అయితేంది తెలంగాణోడు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజల పొట్టగొట్టి ఇంత వేసిండు అవినీతి. అయితేంది తెలంగాణోడు చేసింది, ఆంధ్రోడు కాదుగా. ఆంధ్రోడు అడిగితే అప్పుడు చెప్తాం మనకి ఇలాంటి మాటలు వస్తాయి. వీళ్ళ దగ్గర నుంచే సుమా, వేరే వాళ్ళ దగ్గర నుంచి కాదు, వీళ్ళ దగ్గర నుంచే. సో అందువల్ల అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది, తెలుగుదేశం పాలన ఎలా ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళి తంపులు పెట్టే బదులు ఇక్కడ ఉండి ఇక్కడ ఇగో ఈ కలుగులో ఉన్నటువంటి పందికొక్కుల్ని, తిమింగలాల్ని, వీటిని బయటికి తీయండి. అప్పుడు తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు. అరే మన బిడ్డలు మంచిగా చేస్తున్నారు, అరే ఏం పట్టుకుంటారు ఒక్కొక్కడిని, ఏమో 100 కోట్లు అవినీతి చేసిన కూడా మన వాళ్ళు తీసుకొచ్చి నిలబెట్టిర్రా రోడ్డు మీద అని చెప్పి ఇక్కడ తెలంగాణలో అభినందించడంగా సన్మానం చేసి నెత్తి మీద పెట్టుకుంటారు. అంతేగాని లీగల్గా లెజిటిమేట్గా ఎటువంటి అక్రమాలు లేకుండా కొనుక్కున్నటువంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళ మీదకి వెళ్ళి మీరు ఆంధ్రోళ్ళు ఈడెందుకుంటారు, ఈడెందుకు కొనుక్కున్నారు, ఇంకా పడి తింటారు, ఇలాంటి మాటలు మాట్లాడద్దు. మీ మీద పడి తినేది, మీ డబ్బు దోచుకునేది ఇదిగో వీళ్ళే. జిహెచ్ఎంసీలోనో, ఆర్ఎండ్బిలోనో, ఇరిగేషన్లోనో, ఇక రెవెన్యూలోనో ఇందులో ఉండేటువంటి ఇలాంటి వాళ్ళు మీది పీక్కుని తింటున్నారు. అది గుర్తిరగాలి ఒకసారి. తెలంగాణ పౌర సమాజానికి తెలుస్తోంది ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది, కానీ వీళ్ళకి తెలియకపోవడం అనేది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.